రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. విదేశాల్లో ఉన్న నీల్ కోసం లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పటికే 5 నిందితులు పరారీలో ఉన్నారు. నిందితులు హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. విచారణకు పోలీసుల ముందు హాజరు కానున్నారు. డ్రగ్ పెడ్లర్ వహీద్ ను పోలీసులు కస్టడీలోకి కోరనున్నారు. నేడు క్రిష్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. క్రిష్ ను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అయితే విదేశాల్లో ఉన్న నీల్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే 5 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులు హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నాలు కూడా చేశారు. అయితే విచారణ కోసం పోలీసులు కోర్టు ముందు హాజరు కానున్నారు. డ్రగ్ పెడ్లర్ వహీద్ ను పోలీసులు కస్టడీ కోరే ఛాన్స్ ఉంది. అయితే నేడు డైరెక్టర్ క్రిష్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. క్రిష్ ను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. విదేశాల్లో ఉన్న నీల్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. వివరాలు మనకు అమరేందర్ అందిస్తారు. అమరేందర్ రెడ్డి, ఒకవైపు నీల్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేయడం, మరోవైపు డైరెక్టర్ క్రిష్ కు సంబంధించి బ్లడ్ నమూనాపై ఇవాళ రిపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. మరోసారి విచారణకు ఇవ్వాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తోంది పోలీసులు. దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? జోషా, గచ్చిబౌలి డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే విచారణ అనేది వేగవంతం చేశారు. అయితే ఆ క్రిష్ డైరెక్టర్ కు సంబంధించి కూడా అతనికి శాంపిల్స్ కూడా గత 2-3 రోజుల క్రితం రాత్రి సమయాన వచ్చి కూడా అతనికి సంబంధించిన మూత్ర పరీక్ష కావచ్చు, బ్లడ్ పరీక్షలకు సంబంధించిన శాంపిల్స్ కూడా ఇచ్చారు. మూత్ర పరీక్షకు సంబంధించి కూడా డ్రగ్స్ నెగిటివ్ గా తేలింది. అయితే బ్లడ్ పరీక్షకు సంబంధించి వాళ్ళ మధ్యాహ్నం 12-1 గంటల సమయాన దానికి సంబంధించిన ఫలితాలు వస్తాయి. ఒకవేళ పాజిటివ్ గా తేలితే మాత్రం అతన్ని అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకుంటారు. ఆ తర్వాత విచారణను కొనసాగిస్తారు. ముఖ్యంగా చూసుకుంటే ఓవైపు 5 పైగా కూడా ఈ కేసులో, డ్రగ్స్ కేసులో నిందితులంతా కూడా వాళ్ళు వాంటెడ్ లో ఉన్నారు, పరారులో ఉండడంతో వాళ్ళకు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. నిల్తో పాటు సందీప్, రఘుచరణ్, లిస్ట్ తో పాటు మరొకరు కూడా పరారులో ఉన్నారు. కాబట్టి వీరందరి కోసం కూడా ఒకవైపు గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే సందీప్ గచ్చిబౌలి పిహెచ్ లోకి చేరుకున్నారు. అతనికి సంబంధించిన టెస్టులు కూడా ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. పరీక్షలు, అతనికి సంబంధించిన మూత్ర పరీక్షలతో పాటు ఇటు బ్లడ్ టెస్టులు కూడా అతని సేకరిస్తారు. అతని కూడా ఫోరెన్సిక్ కు పంపిస్తారు. ఆ తర్వాత అతనికి కూడా ఫలితాలు వస్తాయి. ఏదైతే దీనికి సంబంధించి ఇప్పటికే డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా పలు కోణాల్లో విచారిస్తున్నారు. ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్ బామ్మర్ది కూడా అతను కూడా ఉన్నాడంటూ కూడా ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం క్రిష్ వెనుక ఎవరెవరు ఉన్నారు, క్రిష్ కు సంబంధించి వ్యవహారంతో పాటు మరోవైపు అబ్బాస్ అలీకి సంబంధించిన ఏదైతే అతను డ్రగ్ పెడ్లర్ గా ఉన్నారు కాబట్టి అబ్బాస్ అలీతో పాటు సంబంధాలు ఉన్నాయి. మరోవైపు మిర్జా వాహిద్ భాయ్ సంబంధించి కూడా అతను కూడా డ్రగ్ పెడ్లర్ గా ఉన్నారు కాబట్టి ఇప్పటికే అబ్బాస్ అలీని అరెస్ట్ చేశారు, రిమాండ్ తరలించారు. మరోవైపు మిర్జా వాహిద్ భాయ్ కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసి కూడా రిమాండ్ కు తరలించిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఒకవైపు డ్రగ్ పెడ్లర్లను ఎత్తికే పనిలో పోలీసులు పడ్డారని చెప్పుకోవచ్చు. అబ్దుల్ రెహమాన్ తోనే గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్నారు. అబ్దుల్ రెహమాన్ వయా ఇటు సయ్యద్ అబ్బాస్ అలీ, మరోవైపు వహీద్ బేగ్ సంబంధించి ఆ 3 ద్వారానే వివేకానంద పార్టీ నిర్వహించాడంటూ కూడా ప్రాథమికంగా నిర్ధారించిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఇవాళ డ్రగ్స్ పెడ్లర్ వహీద్ కి సంబంధించి కూడా పోలీసులు కస్టడీ కోరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతని దగ్గర నుంచి ఇప్పటికే కీలకమైన సమాచారం రాబట్టారు. ఆ సమాచారం ఆధారంగా మళ్లీ విచారిస్తారు. విచారించిన తర్వాత మరికొంత రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు సినీ ప్రముఖుల వివరాలు వెల్లడయ్యే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఒక సెక్టార్ గా ఎంచుకొని జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్ ఈ 3 ప్రాంతాలను ఎంచుకొని కూడా అతను డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నట్టుగా గుర్తించారు. వీటన్నిటిని కూడా గుర్తించి పూర్తి స్థాయిలో ఆధారాలను సేకరించడంతో పాటు అతను వెనుకున్న ఎవరైతే డ్రగ్స్ పెడ్లర్లు, అతని కాంటాక్ట్ లిస్ట్ కావచ్చు, వాట్సాప్ లిస్ట్ కావచ్చు, ఇప్పటికే స్నాప్ చాట్ ద్వారా ఇప్పటికే వివిధ కోణాల్లో టెక్నికల్ గా అన్ని డాటాను వెలికి తీయడంతో పాటు స్నాప్ చాట్ ద్వారానే అతను డ్రగ్స్ వ్యాపారం చేసినట్టుగా గుర్తించారు. కాబట్టి డ్రగ్స్ కు సంబంధించిన అన్ని కోణాలను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఒకవైపు తనిఖీ చేయడం, డాటాను సేకరించడం ఇవన్నీ కూడా సేకరిస్తున్నారు. ప్రస్తుతానికైతే సందీప్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. అతనికి సంబంధించిన
సంబంధించిన మూత్ర పరీక్షలు కావచ్చు, బ్లడ్ పరీక్షలకు సంబంధించిన శాంపిల్స్ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. సేకరించిన తర్వాత మిగతా వారి కోసం కూడా, మిగతా సందీప్ కూడా వచ్చారు కాబట్టి, రఘుచరణ్, ఇటు లిషిత, నిల్, ఇంకా మరొకరు ఉన్నారు కాబట్టి వారికి కూడా లుకౌట్ నోటీస్ జారీ చేశారు. వారిని కూడా హాజరు కావాలంటూ కూడా చెప్పిన నేపథ్యం అవుతుంది. మొత్తానికి చూసుకుంటే ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణ పర్వాన్ని అయితే పోలీసులు కొనసాగిస్తున్నారు. జోష్న. రైట్.